హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కాకరకాయ ఫ్రై అండ్ మామిడికాయ పప్పు ఎలా చేయాలో చెప్తా, చూసేయండి. ఫస్ట్ మనం కాకరకాయలని సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. కాకరకాయకి ఎంతైతే సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ వేసేసేయాలి. ఇక మళ్ళీ మనం యాడ్ చేసుకోము అందులో సాల్ట్. ఆయిల్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసుకోవాలి. కాకరకాయలు వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఏం యాడ్ చేయొద్దు. అందులో మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం. అది ఎక్కువసేపు ఊరికే కలిపేసామనుకో దగ్గరికి ముద్దలాగా వచ్చేస్తుంది. అట్లా కాకుండా ఇట్లా స్ప్రెడ్ చేసేసుకున్నాం అనుకో ఒక 5 minutes అయినాక మనం కలుపుకోవాలి. కిందికి మంచి ఫ్రై అయిపోయినట్టు వచ్చేస్తాయి. తర్వాత మళ్ళీ ఫ్రై చేసేసి మళ్ళీ కలిపేస్తే ఇంకొక సైడ్ ఫ్రై అవుతాయి. అట్లా ఇది పప్పు అండి. పప్పు కుక్కర్లో వేసేసి టమాటాస్ వేసేసాను నేను. 3-4 టమాటాలు వేసేసుకొని పెట్టేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాం అనుకో పొంగదు పప్పు. మంచిగా అట్లా స్మాష్ చేసుకోవాలి పప్పు గుత్తితో. మామిడికాయలు కొన్ని పడతాయి, ఎక్కువ పుల్లగా అవుతుందని నేను కొన్ని వేసాను. సరిపోయింది, చాలా బాగా వచ్చింది పప్పు. అట్లా అనుకుంటే మొత్తం స్మాష్ అవుతుంది అనేసి నేను అలా అన్నా. పప్పుకి ఆయిల్ వేసేసుకొని జీలకర్ర అండ్ ఆవాలు వేసుకోవాలి. అండ్ ఎండుమిరపకాయలు వేసుకోవాలి, ఒక 3-4 అంతే. తర్వాత కరివేపాకు వేసేసుకొని పసుపు వేసేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దు పప్పులో, టేస్ట్ బాగుండదు. మ్యాంగోస్ యాడ్ చేసేసుకొని సాల్ట్ మ్యాంగోస్లోనే వేస్తే అవి మగ్గుతాయి మంచిగా. ఫ్రై అయ్యాయి కొద్దిగా, కింది సైడ్ ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇంకొక సైడ్ ఫ్రై మంచిగా అవ్వాలి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి మనము. పసుపు ఫస్టే వేసుకోవచ్చు, నేను మర్చిపోయినా, అందుకే కాకరకాయలు వేసిన. పప్పు వేసేసుకున్నాను నేను ఇందులో. మామిడికాయలు కొంచెం మగ్గినాక పప్పు వేసేసుకొని చాలాసేపు మరగాలి పప్పు, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పప్పులో ఫస్టే కారం వేస్తే పప్పు స్మెల్ రాదు. నేను ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి. వేసుకొని కొంచెం సేపు మసిలినాక బంద్ చేసుకుంటే అయిపోతుంది. పప్పు అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు కాకరకాయ ఫ్రై అవుతుంది. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి.
కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇది కారం పౌడరు. కారము ఇది మనము ఎండుమిరపకాయలు వేయించుకొని కొంచెం శనగపప్పు మినపప్పు వేసుకున్న పౌడర్ అండి. ఇది ఆయిల్లో వేపుకున్న పౌడరు, అది వేసాను నేను. టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు కూర కారం మామూలుగా మనం వేసుకునే కారం వేసాను, 2 వేసాను. ఇది కలర్ కోసం, అదేమో టేస్ట్ కోసం వేసాను. బాగుంది. కాకరకాయ అయితే చాలా బాగా వచ్చింది. ఇవి వేగినాక కొంచెం సేపు అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకేం వేసేయలేదు, కర్రీ అయిపోయింది. కొంచెం సేపు కారం స్మెల్ అనేది పోయేంత వరకు ఉంచేసి దింపేస్తే అయిపోతుంది. ఫ్రై అయిపోతుంది మొత్తం, మంచిగా వస్తుంది. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇది ఒక 2-4 డేస్ వరకు ఏం ఖరాబ్ కాదు. ఇట్లా చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. మనం ఇంకా సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. అందులో మనం అందులో కాకరకాయలో ఫస్ట్ యాడ్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఏమీ వేయొద్దు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.